వాళ్ళ కులంలో ఒక సభ్యుడిని వాస్తవంగా. మరి ఇప్పుడు కులాన్ని బట్టి ఆ కులం అంతా అటే చేస్తారంటే దాని మీద నాకు నమ్మకం లేదు. నాతో ఉన్న పరిచయాలు కానీ లేకపోతే పార్టీ వీళ్ళ నరేంద్ర మోడీ గారి కేంద్రంలో అధికారంలో ఉండాలనేది బాగా నడుస్తుంది. వీళ్ళ మహిళల్లో కూడా పెద్ద ఎత్తున రామాలయం నిర్మించినటువంటి విధం ఏదైతే ఉందో ఈ కులం అంతా కూడా రాముడిని ఆరాధిస్తారు. ఓకే, పర్టికులర్గా ఎక్కడైతే ఈ కుల సంఘాలు ఉన్నాయో ఈ కులానికి సంబంధించి పేటలు ఉన్నాయో అన్ని చోట్ల రామాలయాలు ఉంటాయి. ఓకే, కాబట్టి నేను కులాన్ని బట్టి ఆ కులం ఓటింగ్ అంతా అతి వెళ్ళిపోతుందని విషయం నేను నమ్మను. 34 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో ఈ పరిస్థితి అంటే కేవలం బయట వాళ్ళకే 95% సీట్స్ వచ్చి 5% సొంత వాళ్ళకు వచ్చినటువంటి సందర్భం ఎప్పుడైనా చూసారా? అంటే యాక్చువల్గా 2014లో కూడా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. 2014లో కూడా బయట వాళ్ళు ఉన్నారు. అంటే ఏమవుతుందంటే పార్టీ ఏముంటుంది, ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంతో కొంత ఆర్థికంగా బలవంతులు కావాలి. ఆర్థికంగా బలవంతులు ఉన్నోళ్ళు మా దగ్గర తక్కువ ఉంటారు. అందుకని కొన్ని మా పరివార క్షేత్రాల నుంచి కొంతమందిని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు గంగరాజు గారు ఉన్నారు, బీజేపీతో సంబంధం లేదు కానీ ఆయన ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన మా మనిషిగానే మేము స్వీకరిస్తాం. అలాగే పనిచేసిన మంచి మెజార్టీతో గెలిచారు, 5 ఏళ్ళు కలిపి. ఈ పార్టీలో ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పటికి కంటెస్టింగ్ క్యాండిడేట్ వేరు, పార్టీ వర్క్ చేసి కార్యకర్త వేరు, ఇది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈవేళ అది ఇది కలిసి కంటెస్టింగ్ ప్లస్ ఆర్గనైజేషన్లో సీనియర్ అయినటువంటి ఈసారి కొంతమంది అకామిడేట్ అయ్యారు. ఇప్పుడు సత్య గారు అక్కడ ధర్మవరంలో అకామిడేట్ అయ్యారు. సరే, విష్ణుకుమార్ రాజు గారు ఆల్రెడీ 2వ సారి చేస్తున్నారు. కొన్ని చోట్ల కొత్తగా ఇప్పుడు అనపర్తి కూడా మా కార్యకర్త, కానీ వీళ్ళు అక్కడ మార్చాలని పార్టీ ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు